ఎలా ఉంది మూవీ ఓజీ ఏం చెప్తారు? సినిమా సూపర్ ఉంది అన్న, అసలు ఏ క్లాస్ ఉంది సినిమా. నిన్న నైట్ చూసా, ఇప్పుడు 8 AM షో చూసా, మళ్ళీ 11కి వెళ్తున్నా. ఓకే, చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఏ క్లాస్ టఫ్ ఇచ్చాడు సుజిత్ మాత్రం మనకి. సో పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అంటున్నారు, చూసిన వాళ్ళు వన్ మ్యాన్ షో అసలు ఇచ్చిపడేదాడు పవన్ కళ్యాణ్, అసలు మామూలుగా చేయలే. 13 ఏళ్ళ ఆకలి ఇప్పుడు తీరింది. బాబులకే బాబు ఒక్కడే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు సీఎం పోస్టర్ సీఎం పోస్టర్ సీఎం పోస్టర్ సీఎం పోస్టర్ సీఎం పోస్టర్ సీఎం పోస్టర్ సీఎం పోస్టర్. సో మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకు చూడాలి ఓజీ అంటే ఏం చెప్తారు మీరు? ఎందుకు చూడాలి ఓజీ? చూడని వాళ్ళ కోసం. కళ్యాణ్ బాబు అన్న, ఓన్లీ కళ్యాణ్ బాబు కోసం చూడొచ్చు సినిమా. కళ్యాణ్ బాబు పీక్ లెవెల్ యాక్టింగ్, అసలు ఏ క్లాస్ చేసిండు అసలు. సో తమన్ ఎలా కొట్టాడు బీజిఎం అంటే? తమను కొన్ని నెలల తమన్ ఇచ్చి పడేసిండు అసలు, మామూలు కొట్ల. సో సినిమాలో ఇమ్రాన్ హష్మి కూడా ఉన్నారు, ఆయన క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? క్యారెక్టర్ గురించా? ఇమ్రాన్ హష్మి క్యారెక్టర్ గురించి. ఇమ్రాన్ హష్మి క్యారెక్టర్ కూడా బాగుంది. సో సుజిత్ డైరెక్షన్ గురించి ఏం చెప్తారు? సుజిత్ ఫ్యాన్ బాయ్ చూపించాడు అంతే అసలు. ఓకే, సో ఫైనల్ గా భయ్యా ఈ సినిమాను చూడొద్దు అని వైసీపీ సోషల్ మీడియా ట్రెండ్ చేస్తున్నారు, హ్యాష్ ట్యాగ్ పెడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? కొత్త చెక్కేస్తాం. సో సినిమా గురించి నెగిటివ్ చెప్పే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సమాధానం? పవన్ ఫ్యాన్ గా రోడ్ల పైన బండేస్తాం. సో ఫైనల్ గా పవన్ కళ్యాణ్ అభిమానిగా మీరు ఏం చెప్తారు అంటే? 2 రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు ఓజీ వరకునే 2 రాష్ట్రాల దేవుడు, ఇప్పుడు యూనివర్సల్ దేవుడు, ఈ ప్రపంచం మొత్తానికి ఒకటే దేవుడు కళ్యాణ్ బాబు. ఈ రోజు TFI లని మోస్ట్ హైప్డ్, వెరీ మోస్ట్ హైప్డ్ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. లాస్ట్ నైట్ ప్రీమియర్స్కి వెళ్ళాము. అసలు సుజిత్ అన్న నీకు దండమన్నా, రేపు నీకు ఖచ్చితంగా గుడి కట్ట దగ్గరలోనే ఉంది నా. నువ్వు మాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చావు అన్న, నీ రుణం ఎలా తెచ్చుకోవాలో మాకు తెలియట్లా. ఎందుకంటే తమనన్నా అన్నా నువ్వు ఓజీకి ఇచ్చినటువంటి BGM సూపర్ అన్న, సూపర్. అంతే 100 కోట్లు కొడుతుందా, అసలు హిట్ అవుతుందా అన్నారు కదా. 100 కోట్లు కాదు, 150 కోట్లు కొట్టేది వాళ్ళ సినిమా. 150 కోట్లు హిట్ అవుతుంది అన్నారు కదా. బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. TFIకి రంకుమోగుడు వస్తున్నాడు. TFI రంకుమోగుడు ఇస్ వే. పవర్ స్టార్ కలెక్షన్స్ అంటే ఏంటో పవర్ స్టార్ కలెక్షన్స్ పడినంత సేపే పడితే అట్లా ఉంటుంది. ఇప్పుడు చూస్తారు ఓజీ సమాధానం. సో ఫైనల్ గా నెగిటివ్ ట్రెండ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు అన్న? నెగిటివ్ అనేది చేస్తానే ఉంటారన్న అన్న. ఒకటన్నా కేవలం పవన్ కళ్యాణ్ సినిమాకి ఏం చెప్తారు? మంచివాడు ఎదుగుతుంటేనే సమాజం ఒక ప్రోత్సహించదు. అట్లాంటిది కళ్యాణ్ ఎంత మంచోడు అన్న. కళ్యాణ్ బాబు ఎదుగుతుంటే చూసి ఓర్వలేవు అంటే రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు సినిమాలో చూపిస్తున్నారు. సినిమా అంటారా కళ్యాణ్ బాబు అన్న? క్రేజ్కి సినిమాకి సంబంధం లేదన్న. పవన్ కళ్యాణ్ సినిమాలు ఏంటంటే క్రేజ్ సంబంధం లేదు. ఆయన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయన క్రేజ్ తరతరాలుగా పెరుగుతూనే ఉంది. ఈ రోజుకి పెరుగుతూనే ఉంది. ఓజీ ఇంకా డబుల్ అయింది. ఫైనల్ గా ఓజీ గురించి గట్టిగా ఆకలి అన్న, ఆకలి మీద ఉన్నాం అన్న. ఇంకా ఆకలి తీరలేదు అసలు. ఇంటర్వ్యూలు ఏంటన్నా, క్లైమాక్స్ ఏంటన్నా? ఒకటే మాట, కలెక్షన్లు మొత్తం క్లీన్ స్వీప్. వై నాట్ 175 ని 11 సీట్లు పరిమితం చేసాం. ఈ రోజు అసలు హిట్ అవుతుందని సినిమా అని బ్లాక్ బస్టర్ హిట్ వెళ్ళింది. ఒకటే మాట, కళ్యాణ్ బాబు దేవుడు.